అందరికీ నమస్కారం. ఈరోజు బాగా డబ్బులున్న వాళ్ళు పాటించే రహస్యం గురించి తెలుసుకుందాం. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేస్తే వద్దన్నా డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. బాగా డబ్బులున్న వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు? ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది. వాళ్ళంత ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం ఉప్పు జాడీలో ఒక 3 ముఖ్యమైన వస్తువులు వేయటం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయటం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు. ఎవరికీ ఇవ్వకూడదు అంటారు. ఉప్పు ఎప్పుడూ జాడీలో నిండుగా ఉండాలి అంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు. ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి జాడీలో నింపుతూ ఉండాలి అంటారు. ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది. అది కూడా ముఖ్యంగా కల్లు ఉప్పు అయి ఉండాలి. దీనిని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పును వాడుతుంటారు. మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది. అంతేకాదు, ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వలన కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి. వాస్తు దోషాన్ని దూరం చేసుకోవటానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో, గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడు గాలులు, చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎన్నో రకాల లాభాలు ఉప్పుకు ఉన్నాయి. అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పు జాడీలో భద్రపరిచే అలవాటు లేకపోతే ఈ ఒక చిన్న జాడీని తెచ్చి పెట్టుకొని దాంట్లో ఉప్పుని భద్రపరచుకొని వాడుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి, ఎవరికీ ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధనంగా చెబుతున్నారు. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్లే. కాబట్టి ఉప్పు ఎవరడిగినా ఇవ్వకండి. అది అందరూ పాటించవలసిన అంశం. ఇక మనం చేయవలసిన పరిహారం విషయానికి వస్తే, ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులను గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీ అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్లో కట్టివేయాలి. ఒకవేళ వాడని పసుపు రంగు క్లాత్ మీ దగ్గర లేకపోతే తెల్లని గుడ్డ అయినా తీసుకొని దానికి పసుపు రాసి వాడాలి. ఈ పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీ అడుగు భాగాన పెట్టి ఇందులో 9 ఒక్కలు వేయండి. ఈ 9 అనేది నవదుర్గలకి సంకేతం ఇందులో వేస్తున్నాం. ఈ 9 ఒక్కలతో పాటు పూజ చేసినటువంటి ఒక పసుపు కొమ్మను దీంట్లో వేయండి. అలాగే 9 ఒక్కలు పసుపు కొమ్మతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయవలసినటువంటిది అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారపు వస్తువు. మనకు కావాల్సింది లక్ష్మీ కటాక్షం కదా. వెండి బంగారు వస్తువులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయటానికి అని భయపడకండి. చిన్న ముక్కు పుడక సైజులోదైనా పర్వాలేదు. చిన్నది వెండి లేదా బంగారం, ఈ 2 మాత్రం ఉపయోగించండి. ఇలా వెండి లేదా బంగారం వస్తువులు కానీ నాణ్యాన్ని కానీ ఈ 9 ఒక్కలు, ఒక పసుపు కొమ్ము వీటన్నింటినీ కలిపి ఒక పసుపు రంగు క్లాత్లో పెట్టి ఉప్పు జాడి అడుగున వేసి మీరు భద్రపరచాలి. అనుకున్న ఉప్పుని అందులో వేయండి. ఆ ఉప్పుని మీరు ప్రతిరోజు వంటలో వాడుకుంటూ ఉండండి. ఇలా ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది. అంతేకాదు, కేవలం 21 రోజుల్లో సరైన మార్పును గమనించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి. చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు. వ్యాపారం, ఉద్యోగం బాగాలేదు అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా
ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు, ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యాపార ఆలోచనలు రావటం, దానిని మీరు ఆచరణలో పెట్టడం, దాని నుండి లాభాలు రావటం, ఆదాయం సంపాదించటం కూడా జరుగుతుంది. కేవలం 21 రోజుల పాటు ఇలా ఉప్పు జాడీలో ఈ పరిహారం చేయటం వల్ల ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి. ఉప్పు అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త ఉప్పును తీసుకొని వచ్చి వేయండి. ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉండొచ్చు. ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం. మరి ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా, ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు. ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడీని పట్టుకోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మీరు ఉప్పు జాడీని పట్టుకోవచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. ఇలాంటివి చేయటం వల్ల కేవలం 21 రోజుల్లో మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు. మీరు ఏదైనా మార్గం కోరుకుంటున్నట్లయితే మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాలను తీసుకొస్తుంది. ఈ పరిహారాన్ని తప్పక పాటించండి. అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసే ఐశ్వర్యవంతులు అయిన వారు ఇప్పటికీ పరిహారాలతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.